హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి స్పెషల్ అటుకులు మరియు శనగపిండితో ఒక స్పెషల్ స్నాక్స్ తయారు చేయబోతున్నాం. దీంతో పాటు ఒక హెల్తీ అయిన చట్నీ తయారు చేసుకుందాం. ఇది గ్రీన్ చట్నీ. గ్రీన్ చట్నీలో ఇది ఒక సంథింగ్ స్పెషల్ అయిన చట్నీ. దీనికోసం ముందుగా నేను ఇక్కడ 1 కప్పు అటుకులు తీసుకుంటున్నాను. ఇక్కడ లావు అటుకులైనా పర్లేదు, పల్చటి అయినా పర్వాలేదు. 1/2 కప్పు శనగపిండి తీసుకోవాలి. ఈ అటుకుల్ని శుభ్రం చేసుకోవడం కోసం ఏదైనా ఒక వడకట్టే దానిలో వేసుకొని శుభ్రంగా నీళ్లు వేసుకొని బాగా 2 నిమిషాల పాటు క్లీన్ చేసుకోవాలి. అటుకుల్లో ఉన్న మట్టి ఏమన్నా పోతే ఈ నీళ్లు వేయడం వల్ల మనకి డస్ట్ అంతా పోతుంది. ఇంకా మనం స్టెయినర్లో వేయడం వల్ల అటుకులు అటు ఇటు వెళ్లకుండా నీళ్ళల్లో పోకుండా స్టెయినర్లోనే ఉంటాయి. ఇప్పుడు వీటిని ఒక బౌల్లో వేసుకోండి. నెక్స్ట్ దీనిలో మనం 4 టేబుల్ స్పూన్లు పెరుగు వేసుకోవాలి. పెరుగు వేసుకున్న తర్వాత పెరుగు ఎంతైతే వేసుకున్నామో అంటే 4 టేబుల్ స్పూన్లు నీళ్లు వేసుకోవాలి. మరీ ఎక్కువ నీళ్లు వేసుకోకుండా 4 టేబుల్ స్పూన్లు నీళ్లు వేసుకుంటే సరిపోతుంది. ఈ నీటిని కూడా పెరుగు అటుకుల్లో వేసేసుకొని బాగా కలుపుకోవాలి. అదే లావు అటుకులు తీసుకున్నట్లయితే 1 కప్పు నీళ్లు తీసుకోండి. ఇవి మొత్తం బాగా కలిపేసుకోండి. ఇది మొత్తం కలిసిన తర్వాత 5 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. అదే లావు అటుకులు తీసుకున్నట్లయితే 10 నిమిషాలు నానబెట్టుకోండి. ఇప్పుడు మూత పెట్టుకొని 5 నిమిషాలు పక్కన పెట్టేసుకోండి. ఇక్కడ నేను పల్చటి అటుకులు తీసుకున్నాను కాబట్టి 5 నిమిషాలు మూత పెట్టి పక్కన పెట్టేసుకుంటాను. దీనికోసం ముందు మనం ఒక బంగాళదుంప తీసుకొని పైన ఉన్న తొక్కంతా తీసేసుకోవాలి. బంగాళదుంపని ముక్కలుగా కట్ చేయకుండా తురుముకోవాలి. చూడండి, సన్నగా ఉన్న దాంట్లో పెట్టుకొని తురుముకోవాలి. మనం చేసే స్నాక్స్కి బంగాళదుంప పెద్ద ముక్కలైతే మధ్య మధ్యలో గట్టిగా తగులుతాయి. అందువల్ల ఇలా తురుముకున్నట్లయితే సన్నగా ఉంటుంది కాబట్టి స్నాక్స్కి బాగుంటుంది. ఇప్పుడు వీటిని ఒక నీళ్లు వేసుకొని ఒక బౌల్లో దానిలో వేసేసుకోండి. ఇప్పుడు ఈ బంగాళదుంప తురుముని పక్కన పెట్టుకోండి. ఈ స్నాక్స్ మరింత టేస్ట్ వచ్చేలాగా ఒక చట్నీ తయారు చేసుకుందాం. ఇది గ్రీన్ చట్నీ, హెల్దీ చట్నీ. నార్మల్ గ్రీన్ చట్నీ కాకుండా ఇందులో ఒక సంథింగ్ స్పెషల్ అయిన చట్నీ. దీనికోసం ముందు కొత్తిమీర తీసుకోండి, ఫ్రెష్ కొత్తిమీర, 3 పచ్చిమిరపకాయలు, 3 వెల్లుల్లిపాయ రెమ్మలు, నెక్స్ట్ క్యాప్సికమ్ ముక్కలు. ఇదే మెయిన్ ఇంగ్రీడియంట్. ఈ క్యాప్సికమ్ ముక్క వేయడం వల్ల మనకి మంచి టేస్ట్తో పాటు కలర్ కూడా వస్తుంది. మరీ పెద్దది కాకుండా క్యాప్సికంలో పావంతు వరకు వేసుకోండి. నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ పంచదార, రుచికి తగినట్లుగా సాల్ట్. ఇవన్నీ వేసిన తర్వాత 1 టేబుల్ స్పూన్ పెరుగు వేసుకోండి. ఇంకా నీళ్ళు ఏమీ వేసుకోని అవసరం లేదు, మిక్సీ చేసేసుకోండి. మిక్సీ చేసుకున్న తర్వాత చూడండి, గ్రీన్ చట్నీ రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లో వేసేసుకోండి. ఈ క్యాప్సికమ్ వేయడం వల్ల ఈ చట్నీ అనేది మంచి టేస్ట్ వస్తుంది. ఇంకా మనకి కొత్తిమీరతో తయారు చేసుకున్నాం కాబట్టి హెల్తీగా ఉంటుంది. కావాలనుకున్న వాళ్ళు కొంచెం పుదీనా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు చట్నీ రెడీ అయింది. నెక్స్ట్ మనం అటుకులు నానిపోయాయి, ఒకసారి చెక్ చేద్దాం. ఒకసారి కింద నుంచి పైకి బాగా కలిపేసుకోండి. చూడండి, మరీ తడిగా లేకుండా పొడి పొడిగానే ఉండాలి. నానిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. నానిపోయాయి కదా. ఇప్పుడు దీనిలో మనం శనగపిండి వేసుకోవాలి. శనగపిండి 50 గ్రాముల వరకు వేసుకోండి. అటుకులు 1 కప్పు తీసుకున్నాం కదా, 1/2 కప్పు శనగపిండి తీసుకోవాలి కొలతల ప్రకారం అయితే. దీనిలో తురుముకున్న క్యారెట్, మరీ ఎక్కువ కాదు, కొంచెం కొంచెం వేసుకోండి. పచ్చిమిరపకాయలు 3 చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. ఉల్లిపాయలు చిన్న సైజు 1 తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. కొత్తిమీర తురుము కొంచెం. ఉల్లిపాయ కట్ చేసినప్పుడు మరీ పెద్దవి కాదు, 3 టేబుల్ స్పూన్లు ఉంటే సరిపోద్ది, ఎక్కువ వేసుకోకండి. చాట్ మసాలా పౌడర్ 1/2 టేబుల్ స్పూన్. నెక్స్ట్ ఆల్రెడీ తురుము ఉంచుకున్న బంగాళదుంప తురుముని వేసుకోండి. నీళ్ళు అస్సలు పడకుండా పిండేసుకొని వేసుకోండి. నీళ్ళ తడి ఎక్కువ ఉండకూడదు. ఆల్రెడీ మనకి బంగాళదుంపలో నీళ్ళ తడి ఉంటుంది కాబట్టి బంగాళదుంపని గట్టిగా పిండేసి దీనిలో వేసుకోవాలి. నెక్స్ట్ దీనిలో గరం మసాలా పౌడర్ 1/2 టేబుల్ స్పూన్, పసుపు కలర్ కోసం 1/2 టేబుల్ స్పూన్. నెక్స్ట్ మనం సాల్ట్ వేసుకోవాలి. రుచికి తగినట్లుగా సాల్ట్ వేసుకోండి. ఇప్పుడు మొత్తం అన్నీ వేసేసుకున్నాం కదా. ఇప్పుడు మెయిన్ దీనిలో మనకి హెల్తీ అయిన శనగ పలుకులు తీసుకొని మిక్సీ చేసుకొని వేసుకోండి. వేయించిన శనగ పలుకులు ఒకసారి మిక్సీ చేసుకొని వేసుకోవాలి. అలా అని మెత్తని పౌడర్లా కాకుండా మనకి పలుకులు తగులుతూ ఉండాలి. చూడండి, ఒకసారి వీడియోలో చూపించినట్లుగా. ఇప్పుడు ఈ మొత్తాన్ని బాగా కలిపేసుకోండి. వేయించిన శనగ పలుకులు వేయడం వల్ల టేస్ట్తో పాటు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది.
అస్సలు నీళ్ళు వేసే పని ఉండదు. మనకి బంగాళదుంప తడితోనే ఇది చక్కగా మనకి ఉండలాగా అయిపోద్ది. ఫస్ట్ టైం కనుక నా వీడియో చూస్తున్నట్లయితే కనుక ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. మీరు సపోర్ట్ చేయడం వల్ల నాకు ఛానల్ అనేది గ్రోత్ అవుతుంది. ఇప్పుడు మొత్తం బాగా కలిపేసుకొని చూడండి, నీళ్ళు వేయకపోయినా ఉండలా పట్టుకొని చూస్తే మనకి ఉండలాగా వస్తుంది. చూడండి, బాల్స్ లాగా అవుతాయి కాబట్టి మొత్తం అంతా గట్టిగా ప్రెస్ చేసుకుంటూ కలిపేసుకోండి. ఇలా మొత్తం అంతా కలుపుకున్న తర్వాత దగ్గరికి అయిపోద్ది. ఇప్పుడు ఒక బౌల్లో నీళ్లు తీసుకొని అరిచేతికి రాసుకోవాలి. ఇప్పుడు ముందు రౌండ్ బాల్లా తయారు చేసుకోండి. మరీ పెద్దది కాకుండా చిన్న చిన్న బాల్స్లా తయారు చేసుకోండి. బాల్స్లా తయారు చేసుకున్న దాన్ని అరిచేతిలో పెట్టుకొని మన కుర్కురేలు ఎలా ఉంటాయో ఆ షేప్లో చేసుకోండి. ఇది మనకి నచ్చిన షేప్లో తయారు చేసుకోవచ్చు. ఈ షేప్లోనే తయారు చేసుకోవాలని ఏం లేదు. కాకపోతే పిల్లలు తినేటప్పుడు ఇలాగ కుర్కురే షేప్లో ఉన్నట్లయితే వాళ్ళు ఇష్టంగా తింటారు కాబట్టి నేను ఇక్కడ ఈ షేప్లో తయారు చేస్తున్నాను. చూడండి, ఇలా తయారు చేసుకోండి. తయారు చేసేటప్పుడు మరి లావుగా కాకుండా సన్నగా కాకుండా ఉండేలాగా చూసుకోండి. మరొక దాన్ని చూపిస్తున్నాను. బాల్లా తయారు చేసుకొని పొడవుగా తయారు చేసుకోండి. అలా అని మరీ పొడవుగా ఉండకూడదు. మరీ పొడవుగా ఉన్నట్లయితే పిల్లలు తినేటప్పుడు ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి మీడియం సైజు ఉండేలాగా చేసుకోండి. ఇలా కాకుండా కావాలంటే చిన్న చిన్న వడల్లా కూడా దీన్ని తయారు చేసుకోవచ్చు. చేతికి నూనె కానీ లేదంటే వాటర్ కానీ రాసుకొని చిన్న చిన్న వడల్లా తయారు చేసుకోండి. ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు ఈ సైజులో చేసి పెట్టినట్లయితే మనకి టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. మరీ పెద్దగా చేసినట్లయితే వేగకుండా ఉంటాయి. ఇప్పుడు కుర్కురే టైపు తయారు చేసుకున్నాం, వడల్లా కూడా తయారు చేసుకున్నాం. ఇప్పుడు పొయ్యి మీద ఒక పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోండి. ఇప్పుడు వీటినన్నింటినీ వేయించుకుందాం. నూనె వేడైపోయింది. ఇప్పుడు ఒక్కొక్క దాన్ని వేసేసుకోండి. వేసిన వెంటనే మంటను మాత్రం హై ఫ్లేమ్ మీద పెట్టుకోండి. 2 నిమిషాల తర్వాత మంటను మీడియంలో పెట్టుకొని వేయించుకోవాలి. లేదంటే లోపల మనకు ఉడకకుండా ఉంటుంది. హైలో పెట్టుకున్నట్లయితే మాడిపోవడం తప్ప ఉడకవమాట. అందువల్ల మనం ముందు హైలో పెట్టుకొని తర్వాత మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని వేయించుకోవాలి. అప్పటికప్పుడు పిల్లలు ఏమీ లేదని ఆకలేస్తుంది అన్నప్పుడు ఈజీగా మనం ఇలాగ స్నాక్స్ తయారు చేసి పెట్టవచ్చు. ఆయిల్ కూడా ఎక్కువ వేసుకోని అవసరం లేదు. అలానే ఎక్కువ ఆయిల్ కూడా పీల్చదు. మనకి తక్కువ ఆయిల్లోనే దీన్ని వేయించుకోవచ్చు. చూడండి, ఎక్కువ ఆయిల్ వేయకుండా తక్కువ ఆయిల్తోనే నేను వేయించుతున్నాను. చూడండి, ఈ కలర్ వచ్చిన తర్వాత స్ట్రైనర్లోకి తీసేసుకోండి. ఇవి కరకరలాడుతూ చక్కగా క్రిస్పీగా కూడా ఉంటాయి. ఇంకా హెల్త్కి కూడా చాలా మంచిది. ఇప్పుడు ఆల్రెడీ మనం తయారు చేసుకున్న వడలను కూడా వేసేసుకుందాం. కుర్కురే దానికన్నా మనకి వడలైతే ఇంకా క్రిస్పీగా ఉంటాయి. మొత్తం వడలన్నీ వేసుకోవచ్చు. అవి ఒకదానికొకటి మాత్రం అస్సలు అంటుకోవు. చూడండి, కలర్ కూడా మారే. ఇప్పుడు ఈ కలర్ వచ్చిన తర్వాత పక్కకు తీసేసుకోండి. ఇప్పుడు ప్లేట్లో వేసుకొని దీన్ని టేస్ట్ చేద్దాం. కుర్కురే రెడీ అయ్యాయి. చిట్టి చిట్టి గారెలు కూడా రెడీ అయ్యాయి. ఏ పప్పు రుబ్బే పని లేకుండా సింపుల్గా అప్పటికప్పుడు వడలు తయారు చేసుకున్నాం. దీనికి మంచి చట్నీ తయారు చేసుకున్నాం కదా, ఈ చట్నీతో ఇంకా సూపర్గా ఉంటుంది. ఒకసారి టేస్ట్ చేద్దాం. నార్మల్గా కూడా ఇవి టేస్ట్గానే ఉంటాయి. ఇంకా ఈ చట్నీతో అయితే ఇంకా చాలా బాగుంటాయి. టేస్ట్ చూస్తే మాత్రం అస్సలు వదిలిపెట్టరు. మీకు కనుక ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం 5 స్టార్ రేటింగ్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ 5 స్టార్ రేటింగ్ కిచెన్. చాలా అంటే చాలా టేస్టీగా ఉండే హెల్తీ అయిన ఒక మంచి రెసిపీ. తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.